ప్రతిపక్షం వాళ్ళు ఈనాడు చిరంజీవి గారు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఏమైనా ఆయన అసలు ఎప్పుడైనా ప్రజల కోసం ఆయన ఎప్పుడైనా స్పందించారా? చిరంజీవి గారు ఏ విషయంలోనైనా భక్తులు చెప్పిన మాటలు నేను విన్నాను. వస్తున్నటువంటి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ప్లేస్ అయిపోవడంతో అక్కడ తోపులాట జరిగింది, అక్కడ తొక్కిసలాట జరిగింది. చనిపోవడం కారణం అదేంది అండి. అంటే ఇన్ని లక్షల మంది వస్తారు, మొదటి ఎంతమంది వస్తారో అంచనా లేకపోవడం అనేది అదొక వైఫల్యం. వచ్చిన వాళ్ళని కన్స్ట్రక్టివ్గా ఎలా పంపించాలి, ఎలాగ వాళ్ళని లోపలికి ఎంటర్ చేయించాలి, ఎలా ఎగ్జిట్ చేయించాలి అనేది అవగాహన లేకపోవడం అనేది ఇది మీ యొక్క చేతకానితనం కదా. వాళ్ళ తమ్ముడిని చూసి నేర్చుకోమనండి, ఎంత హుందాతనంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏనాడైనా ప్రజల సమక్షాన ప్రజల కష్టాలు ఉంటే ఎప్పుడైనా ఆయన స్పందించారా? ఏది లేదు. ఈ రోజున వచ్చి వాళ్ళ మనుగడ కోసం ఏదోటి మాట్లాడేయడం కరెక్ట్ కాదు. అది ఎవరు కూడా అట్లాంటి సంఘటన జరగాలని కోరుకోరు. అనుకోని సంఘటన జరిగింది. చాలా అసలు విలవిల్లాడిపోయారు గౌరవ సీఎం గారు. ఆయన నిజంగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా అసలు ఆయన బాధపడుతుంటే నిజంగా అందరూ ఏడ్చారు. అక్కడ ఉన్న పరిస్థితి కూడా అట్లా జరిగింది. అన్నీ తానే చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈనాడు జరిగిన దీనికి పూర్తి బాధ్యత వహిస్తారా లేదా? లేదంటే ఆఫీసర్ల మీద తోసేయటం లేదా మిగతా వాళ్ళ మీద తోసేయటం అనేది ఆయనకి అలవాటు. అలాగే చేస్తారా? అలాగే చేసి తప్పించుకుంటారా? దాదాపు 27 మంది 30 మంది దురదృష్టం జరగకూడదు, కానీ ఇంకెంతమంది ఇలాంటి పరిస్థితి వస్తుందో, ఏ ఫిగర్స్ వినాల్సి వస్తుందో, అలాంటి చావులకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోమనండి. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్పుకుంటారు? ఆయన రాజీనామా చేస్తారా? ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ మనుగడ కోసం దీన్ని వాడుకోవటం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఇది కరెక్ట్ సమయం కూడా కాదు. మీ సలహాలు సూచనలు ఇంకా మెరుగ్గా చేయడానికి ఏమైతే ఇస్తారో ఏదైనా మీ సలహాలు సూచనలు ఇవ్వండి, అంతే తప్ప మీరు ఇట్లాంటి రాజకీయాలు మాట్లాడుతూ మాత్రం మంచి పద్ధతి కాదు, తగదని కూడా నేను వాళ్ళందరికీ కూడా జరిగిన సంఘటన నేను తిరిగి ఆ ప్రాణాలు కాపాడలేము, బాధ కలుగుతుంది. ఏదేమైనా ఓసారి డెస్టినీ. దీనిపైన నా ఆవేదన బాధ తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మలకు కూడా శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.